వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. 25 రోజుల యుద్ధానికి ఎండ్ కార్డ్ పడిందా? అగ్రరాజ్యం సడన్ గా యుద్ధానికి బ్రేక్ ఇవ్వడం వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? ఇరాన్ ఆరోపిస్తున్నట్లు పెద్దన్న వెనకడుగు వేశాడా? 2 రోజులుగా శాంతియుత వాతావరణంలో చర్చలు సాగుతున్నాయని ట్రంప్ ఒకవైపు ప్రకటించారు. మరోవైపు హార్ముజ్ ను 48 గంటల్లో తెరవకుంటే పవర్ ప్లాంట్ల పైన దాడులు చేస్తామని ప్రకటించి 24 గంటలు గడవక ముందే యుద్ధానికి బ్రేక్ చెప్పారు. మరోవైపు అమెరికాకు ఈ యుద్ధం ఖర్చు తడిసి మోపెడవుతుందని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపైన ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి కొంతమంది ప్యానలిస్టులు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. మస్తాన్ రావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్. మస్తాన్ రావు గారు, సో చూస్తున్నాం యుద్ధం విషయంలో 25 రోజుల యుద్ధానికి బ్రేక్ పడినట్లు ఒకసారి ట్రంప్ చెప్పిన కమెంట్స్ చూస్తే కూడా ఆయన మాట్లాడిన 48 అవర్స్ లో మేము ఒకవేళ ఓపెన్ చేయకపోతే, హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే ఆ పవర్ ప్లాంట్ల పైన మేము దాడి చేస్తామని చెప్పి విత్ ఇన్ 24 అవర్స్ లో మేము 5 days వరకు బ్రేక్ ఇస్తున్నాము, శాంతియుత చర్చలు చేస్తాం, దీనికి సంబంధించి పాకిస్తాన్ లోని ఒక శాంతియుత స్పాట్ ఒకటి చూసుకున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ అట్ సేమ్ టైం ఇరాన్ నుంచి కూడా మనకు రియాక్షన్ అయితే కనిపిస్తుంది. ఇవి రియాక్షన్లు వాళ్ళు మాట్లాడలేదు, ఇవన్నీ చెప్తున్నా ఏమైపోయినా కానీ ట్రంప్ నిర్ణయం తర్వాత చాలా చేంజెస్ కనిపించాయి. ఈవెన్ స్టాక్స్ కానీ, గోల్డ్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, చాలా మెటల్స్ కానీ, ఈవెన్ ఎవ్రీథింగ్ చాలా మటుకు కంట్రోల్లోకి వచ్చాయి చెప్పాలి అంటే ఒక కమెంట్ తో. సో ఏంటి, ఏ రకంగా చూడొచ్చు? మీరు ఏమనుకుంటున్నారు? నిజంగానే యుద్ధానికి బ్రేక్ పడింది అనుకుంటున్నారా, లేదంటే ఇది కంటిన్యూ అవుతుందా? నెక్స్ట్ పరిణామాలు ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ట్రంప్ ఏదైతే యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి, ప్రారంభమయ్యే ముందు అప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలకి చేస్తున్న చేతులకి ఎక్కడెక్కడ పొంతం ఉన్నట్టు. మీరు గతంలో చూసినా కూడా యుద్ధం మేము 2 వారాల తర్వాత చేస్తానన్నప్పుడు ఇరాన్ మీద దాడులు ఏ విధంగా 2 రోజుల్లోనే చేసిన పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో అమెరికా పట్ల, ఇజ్రాయెల్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ ఏమనుకున్నాయంటే ఇరాన్ ని కొన్ని రోజుల్లోనే, కేవలం 10-15 రోజుల్లోనే మట్టు పెట్టచ్చు, వాళ్ళు లొంగిపోతారనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. ఇప్పుడు రోజు రోజుకి అమెరికాలోనే ఆయనకి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ఇంత ఖర్చు మనం అవసరమా? ఇజ్రాయెల్ని నమ్మి ఈ విధంగా ఎందుకు ఇరాన్ మీదకి వెళ్లాల్సి వచ్చింది? యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి ఏంటి, అమెరికా ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ వస్తాం. అసలు అమెరికా రక్షణ పరిస్థితి కూడా వస్తాం. ఎందుకంటే ఇరాన్ కొరకరాని కోయిగా మారిపోయింది. వాళ్ళు ఏ విధంగా అయితే డీసెంట్రలైజేషన్ రక్షణ శాఖకి సంబంధించి చేసుకున్నారో, వాళ్ళు ప్రధానమైన వాళ్ళందరూ కూడా చనిపోయినా కూడా, మొదట్లోనే ఫస్ట్ డేలోనే చనిపోయినా కూడా ఈ రోజు 25వ రోజు కూడా ఏ విధంగా వాళ్ళు ప్రతిఘటిస్తా ఉన్నారు, ఏ విధంగా భయపెడతా ఉన్నారు, ఇవన్నీ కూడా అమెరికాకి నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి. సో మరోవైపు ఏంటంటే హార్ముజ్ జలసంధికి సంబంధించి ఆయన ఇచ్చిన పిలుపుని నాటో దేశాలు కానీ మిగతా వేరే ఏ దేశాలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి మనం అక్కడ జలసంధిని మనం స్వాధీనం చేసుకొని చేద్దాం అనుకున్నా కూడా అవేమి కూడా కలిసి రాని పరిస్థితి. సో ఇవన్నీ నేపథ్యంలో అమెరికాకి సంబంధించి కొంత విరామం తీసుకొని వాళ్లే అనుకున్నారు. ఇరాన్ ఏదైతే చెప్తా ఉందో, ఇరాన్ స్పష్టంగా చెప్తా ఉంది అసలు మా దగ్గర నుంచి చర్చలు ఏమి జరగట్లేదు, అట్లాంటివన్నీ కూడా ఏమీ లేదని. అదే వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, ఇవన్నీ కూడా ఫేక్ వార్తలు. మీరు ఏదైతే ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారో, అసలు చమురు ధరలు కానీ, లేకపోతే షేర్ మార్కెట్లు కానీ, ఇవన్నీ కూడా అతలాకుతలం అయిపోతా ఉన్నాయి. మరోవైపు వేరే వేరే దేశాల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, అక్కడున్న వాళ్ళ ఆర్థిక రంగం మీద కానీ, ఇప్పుడు మన దేశమే చూసుకోండి. ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో మోడీ గారు మాట్లాడినట్టు, మనము ఎన్ని దేశాల మీద గతంలో ఆధారపడేవాళ్ళం చమురుకు సంబంధించి, ఇప్పుడు ఎన్ని దేశాల మీద ఆధారపడుతున్నాం, మన ఎంత నిల్వలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 53 లక్షల టన్నులు పెట్రోలియం నిల్వలు ఆల్రెడీ మనం చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉండగలిగాం ఈ రోజు వరకు కూడా. లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఎరువులకు సంబంధించి కూడా వేరే వేరే దేశాల్లో ఎలా పెరుగుతామని, మనం ఎంత నిల్వ ఉంచుకొని అదే రేటుకి ఎక్కడ పెరగకుండా ఇవ్వగలుగుతున్నాం అనేది, ఇలా ముందు చూపున్న దేశాలు తక్కువగా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా
అంటే ఇరాన్ ఇప్పుడు ఏదైతే చెప్తా ఉందో అసలు చర్చలు అనేవి జరగట్లేదు అనేది. ఆయన ట్రంప్ ఏమంటారు, వాళ్ళ అల్లుడు ఎవరైతే కుష్నర్ ఉన్నాడో, కుష్నరు అదేవిధంగా అమెరికాకు సంబంధించి స్టీవ్ కాపు, వాళ్ళిద్దరు కూడా ఒక గౌరవమైన నేత అంటున్నారు. అంటే ఆనరబుల్ గా మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు అంటే ఇరాన్ కి సంబంధించిన స్పీకరు ఖలీబాతో బాగెర్ ఖలీబాతో మాట్లాడుతున్నారనేది ఇండైరెక్ట్ గా చెప్పారు. అయితే ఎక్కడా కూడా ఇరాన్ దీన్ని అంగీకరించట్లేదు. సో ఇక్కడంతా చూస్తే ఏంటంటే కొద్దిగా ఊపిరి పీల్చుకుంటానికే ఈ విధంగా ట్రంప్ అలాంటి 5 రోజుల ప్రకటన చేశారనేది మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇరాన్ తన దాడులను ఆపట్లేదు. ఎప్పుడైతే ఇరాన్ 10 రోజుల క్రితం మనం చూసినట్లయితే ట్రంప్ ఏం చెప్పారు, ఇరాన్ లో ఇంకా మేము చేయాల్సింది ఏం లేదు, మొత్తం విధ్వంసం చేసేసాము, ఇంకా మౌలిక సదుపాయాల మీద మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అన్నారు. కానీ అలా ఏం లేదు కదా. అక్కడెక్కడో అమెరికా ద్వీపకల్పం మీద కూడా, అక్కడ ఎక్కడైతే ద్వీపం ఉందో దాని మీద కూడా 3800 కిలోమీటర్లు వెళ్లి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన పరిస్థితి మనం ఇరాన్ చూడొచ్చు. సో ఇరాన్ దగ్గర ఇంకా ఎంత మేర ఉన్నాయనేది కూడా అంచనా వేయలేకపోతా ఉన్నాం, ఇజ్రాయెల్ కానీ లేకపోతే ఇవి కానీ. నిన్న చూస్తే ఇజ్రాయెల్లో ఏదైతే నగరాల మీద కూడా ఇరాన్ విరుచుకుపడుతున్న పరిస్థితి. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఖచ్చితంగా ట్రంప్ కొద్దిగా ఊపిరి పీల్చుకుంటానికి అన్నట్టు ఏదో తాను శాంతి కోసం ప్రయత్నిస్తా అన్నట్టుగా ఇదంతా చేస్తున్నట్టు కనపడతా ఉంటే తప్పితే ఎక్కడ కూడా కాంక్రీట్ గా వెళ్తలే. ఈజిప్టు, పాకిస్తాను లేదంటే టర్కీ కొంతమంది మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇరాన్ అంటే ఏదైతే 2 దేశాలు యుద్ధాల్లో పాల్గొంటున్నప్పుడు ఒక దేశం విస్పష్టంగా తాము ఎటువంటి చర్చలు జరపట్లేదని చెబుతున్నప్పుడు ట్రంప్ ఆ విధంగా ప్రకటించడం అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఆయన ఎందుకంటే మనకు పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు నేనే ఫోన్ చేశానన్నారు, మనం ఖండించాం ఆ విషయాన్ని. ఇప్పుడు అదే జరుగుతుంది, ఇరాన్ లో కూడా అదే అంశాన్ని ఆయన ప్రయోగిస్తానన్నారు. సో నాకు తెలిసి అయితే ఈ యుద్ధం అయితే ఆగదు. బట్ ఏంటంటే కొద్దిగా అమెరికా దళాలకు కానీ లేకపోతే వ్యూహాత్మకంగా వాళ్ళు మళ్ళీ భూతల సైన్యం దింపి, అంటే ఇజ్రాయెల్ ఒక ప్రతిపాదన చేస్తా ఉంది, అసలు ఇరాన్ ని కొంతగా ఆక్రమించుకుంటే ఎలా ఉంటది అనే ఒక దుర్మార్గమైన ఆలోచనను ట్రంప్ ముందు పెట్టినట్టుగా కూడా సమాచారం ఉంది. సో అలా గనక జరిగితే గనక ఖచ్చితంగా అది మిగతా దేశాల్లో అమెరికా పట్ల కానీ దాని సామ్రాజ్యవాద కాంక్ష, రేపొద్దున ఈ రోజు ఇరాన్ ఆక్రమించుకుంటారు, రేపొద్దున మా దేశాలను కూడా ఆక్రమించుకునే పరిస్థితి వస్తుందనేది కూడా ఆందోళన చెందుతున్నాయి. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ట్రంప్ వేస్తున్న అడుగులు అయితే వినాశనానికి దారితీస్తున్నాయి తప్పితే ఎక్కడా కూడా శాంతియుతంగా కానీ ద్వైపాక్షికంగా చర్చలు కానీ. ఎందుకంటే ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, ఆయన యురేనియం కనుక మేము ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి, యురేనియం మాకు స్వాధీనం చేయడానికి కూడా ముందుకు వస్తుందన్నారు. సో అలాంటి చర్చలేమో జరగట్లేదేమో ఇరాన్ చెప్తా ఉంది. సో ఇవన్నీ కూడా ట్రంప్ ని ఏ విధంగా నమ్మాల్సిన పరిస్థితి ఉంది అనేది అందరికి వస్తాం. సో ఏదేమైనప్పటికీ నిన్న మనం పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు చెప్తున్న దీని ప్రకారం చూస్తే మనకి కరెంటుకి ఉత్పత్తికి సంబంధించిన బొగ్గు నిల్వలు కానీ లేదా పెట్రోలియం నిల్వలు కానీ దగ్గర పెట్రోలియం నిల్వలు ఇంకో 45 రోజులు కూడా పనికొస్తాయని చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి ఎగుమతులు దిగుమతుల మీద మనకి ఆయన కరోనాతో కూడా పోల్చింది కూడా ఇక్కడ మనం గమనించాలి. అంటే కరోనా అప్పుడు ఏ విధంగా అయితే ఆ ఛాలెంజ్ ని స్వీకరించారో దేశ ప్రజలందరూ కూడా అదే విధమైన పరిస్థితి రాబోతుంది కాబట్టి అందరూ సంసిద్ధులై ఉన్నారనేది కూడా చెప్తా ఉన్నాం. నిజమే ఇక్కడ, ఎందుకంటే ఇప్పటికే మనకు హోటల్స్ కి వెళ్తే రేట్లు పెరిగిన పరిస్థితి ఉంది. సో రేపు డీజిల్ కానీ ఇంకొద్దిగా దాని మీద భారం పడితే కనుక ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు కానీ వీటన్నిటి మీద ప్రతి కుటుంబం మీద ఎంతో కొంత భారం పడే అవకాశాలు అయితే ఈ యుద్ధం వల్ల కనిపిస్తా ఉన్నాయి. సో అందుకని యుద్ధం వల్ల ఎటువంటి ఆశలు నెరవేరవు, కానీ విధ్వంసం మాత్రం జరుగుతుంది. కాబట్టి ద్వైపాక్షిక చర్చల వైపు 2 దేశాలు కూడా ప్రయత్నించాలనేది కూడా నరేంద్ర మోడీ గారు చెప్పిన విధానం కూడా బాగానే ఉంది. ఖచ్చితంగా ట్రంప్ ఈ విధంలో ఆయన మనసు మారితే తప్పితే ఈ యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలు లేవని అయితే నేను చెప్తాను. ఓకే అండి. ఎస్ మల్లేశ్వర్ గారు, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఈ విషయంలో? నిజంగానే యుద్ధానికి బ్రేక్ పడిందా, లేదంటే మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా యుద్ధం అయితే ఆగదు, ఇవన్నీ ఉత్తమ మాటలే అనుకోవచ్చా ట్రంప్వి? హలో, ముందు డిబేట్ లో పాల్గొన్న మిత్రులకు మరియు నమస్కారం. వాస్తవంగా ఈ యుద్ధం ఎందుకు వచ్చిందో ఎవరి కోసం వచ్చిందో ఏమో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ ఆలోచనలు, ట్రంప్ నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా పరిస్థితి అంటే తనకు తాను నేనే బాస్, ప్రపంచానికి నేనే బాస్ అనే ఒక విర్రవీగే
కార్యక్రమంలో మొదటి నుంచి కూడా అవపడతా ఉన్నది. ఆ పద్ధతిలోనే ఇప్పుడు ఏంటంటే ఆయుధ బలము ధన బలమే ఆయుధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి దాదాపుగా 25 రోజుల కింద జరిగిన ఖమేనీ హత్య తర్వాత అమెరికా అధికారము ఏ రకంగా చెలాయిస్తున్నాయంటే దాదాపుగా 56 ఇస్లామిక్ దేశాలలో ఈ ఖమేనీ హత్యను ఒక 10 దేశాలు మాత్రమే ఖండించినటువంటి పరిస్థితి. అంటే మిగతా వాళ్ళు ఖండించడానికి కూడా కొంత ముందుకు రాలేదు. అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఇజ్రాయెల్ను ఒక ఆట బొమ్మగా చేసి ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి తీరు కొంత అది దానికి మనకు ప్రపంచ దేశాలు గమనిస్తా ఉన్నాయి. అది ఎందుకు దాడి చేస్తున్నారు, ఇప్పుడు ఈ విరామం ఎందుకు ఇచ్చారు ఏంటంటే ఇప్పుడు నసన్ సార్ చెప్పినట్టు కొంత ఎందుకంటే మన పాకిస్తాన్ మన విషయంలో నేనే మాట్లాడినా నేనే ఫోన్ చేసినా అని చెప్పి సమాచారం చేసేటువంటి ట్రంప్ ఇది కూడా కొంత ఓన్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు అవపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ పూర్తిగా ఈ 5 రోజుల విరామాన్ని నమ్మితే మాత్రం ఇంకా పూర్తిగా ముగిపోయే ప్రమాదం కూడా ఉన్నదనేది మనకి స్పష్టంగా అవపడుతుంది. కాకపోతే మైల్డ్ గేమ్ లో భాగంగా కొంత ఇంకా దానికి కావాల్సినటువంటి ఆయుధాలు కావచ్చు, మనకు ఇబ్బంది కావచ్చు, ఇవన్నీ సమకూర్చుకోవడానికి కూడా ఒక విరామం తీసుకున్నాడేమో అని అనిపిస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇజ్రాయిల్ ఇరాన్ పంచాయతీ ఏదైతే ఉన్నదో అమెరికా పర్ఫెక్ట్ గా వాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ ఇవాటి పంచాయతీ కాదు, చాలా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పంచాయతీ. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి వాళ్ళకు అంటే నిప్పు ఉప్పు లాగానే సాగుతున్నటువంటి ఈ గొడవలో కొంత అమెరికా తలదూరడము ఇవన్నీ. ఎందుకంటే అమెరికాకు కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2003లో కూడా చూసినాము ఇరాక్ పై సద్దాం హుసేన్ విషయంలో మీకు అణ్వస్త్రాలు ఉన్నాయనే దాని మీద కొంత వాళ్ళను రాదంతం చేసి కొంత వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి చూసినాం సద్దాం హుసేన్. కానీ ఈవేళ అమెరికా ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు లేవు, మన్ను లేదు, దుమ్ము లేదని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ తర్వాత అది తప్పు జరిగింది అని కొంత రియలైజేషన్ జార్జ్ బుష్ లాంటి తమ అగ్రనేత నీకు దానికి కొంత రియలైజేషన్ ఉండే. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే అది కొంత అగమ్య గోచరంగా అంటే ఆయన పట్టింది దానికి మూడే కాలన్నట్టు దానికి చేస్తున్నటువంటి పరిస్థితి కొంత ఇబ్బందిగానే ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పంచాయతీ ఎంకిపెళ్లి శుద్ధ సాగుకొచ్చినట్టు మన దేశానికి కూడా కొంత అది గ్యాస్ నిల్వల విషయంలో కావచ్చు, చమురు విషయంలో కావచ్చు కొంత మనం ఇబ్బంది ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసినాం. సరే ప్రధానమంత్రి మోడీ గారు మనకు 45 రోజులు 2 నెలలు మనకు ఇంకా దాసం ఉందని చెప్తున్నా కూడా ఇక్కడ జరిగేది ఏమంటే ఇప్పుడు ఈ గొడవల పేరుతోటి చాలా భయంకరంగా ఇప్పుడు మధ్య ఒక ఇష్టంగా ఒక ఫ్రెండ్స్ తోటి హోటల్ పోతే వాడు మనకు కావాల్సిన ఐటమ్స్ పెట్టే పరిస్థితి లేదు. ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం తోటి చేయట్లేదు సార్ అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇటువంటి తర్వాత నీకు హైదరాబాద్ లాంటి నగరాలలో కొంత గ్యాస్ పక్క పెడితే పెట్రోల్ డీజిల్ కాడ కూడా చూస్తున్నాం. అంతా ఒక్కొక్క ఏరియాలో క్యూ కడతా ఉన్నట్టు అంటే ఏదో జరిగిపోతున్నది, ఏదో మనకు దొరికే పరిస్థితి లేదు అనే ఒక అప్రకటిత ప్రభావం అయితే అవపడతా ఉన్నది. కాబట్టి అది ఏదేమైనప్పటికీ కూడా ఇరాన్ మీద దాడి విషయంలో విరామం అనేది అది ఒక మైల్డ్ గేమ్ లో భాగమే కానీ అది పూర్తిగా సమసిపోతుందనో లేకపోతే ఆగిపోతుందనో అనుకోవడానికి మాత్రము వీల్లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది ఎందుకంటే ఇది అమెరికాకు ఇప్పుడు ఇది కొత్త ఏమి కాదు. అమెరికా స్టైల్ అమెరికా మొదటి నుంచి కూడా ఈ ఇరాన్ ఇరాక్ విషయంలో మన ఇరాక్ విషయంలో చూసినాం, ఇరాన్ మీద చూసేది. ఇరాన్ వాస్తవంగా అణ్వాయుధాలు ఉన్నది అని మీకు అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నీకు ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారము ఇస్లామిక్ పాలసీ ప్రకారము
అణ్వాయుధాలు తయారు చేయడము నిషేధించిన వ్యక్తి ఎవడైనా ఉన్నారు అంటే ఈ ఖమేని, ఈ ఇరాన్ అగ్ర నాయకుడు ఖమేని నిషేధించినటువంటి పరిస్థితి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఒక భూమి చూపెట్టి అనవసరాలు ఉన్నాయి, లేకపోతే ఇంకేదో జరిగిపోతారు, ఏదో జరుగుతారనే ఒక అభద్రతా భావంతో ఈరోజు ఇరాన్ మీద దాడికి కోరుకోవడం అనేది రేపు అది కొంత మనము గమనించాల్సినటువంటి అవసరం. దీంతో ఏంటంటే ప్రపంచ దేశాలు కూడా వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి దేశాలకు కూడా కొంత ముప్పుగా, అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, చమురు, గ్యాస్ సంబంధించినవి, అంటే మనకు ప్రభుత్వాలకు తెలియకుండానే పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాము. ఆ పరిస్థితి అవపడ్డది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ట్రంప్ నిర్ణయము అది ఒకవేళ మైండ్ గేమ్ కాకుండా ఒక మానవతా దృక్పథంతో దానికి, అంటే ఎన్నికొచ్చిన పంచాయతీ దాదాపు ఇప్పటికే 2-3 లక్షల కోట్లు అమెరికా నష్టపోయిందని చెప్తున్నారు. అంటే ఎవరి కొరకో ఏదో చేస్తే మనకు అవసరమా అనే దాని మీద ఏమైనా రిలేషన్ కనుక ఉండేది ఉంటే కొంత ఆగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి. ఓకే అండి. ఎస్ లింగం యాదవ్ గారు, సో మీరేం చెప్తారు? ఇంకొకటి, నిన్న యుద్ధం గురించి కూడా ఏదున్నా భారత్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది, స్టేబుల్ గా ఉంది, ఫాస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ గురించి కూడా మోదీ మాట్లాడారు కాబట్టి నిన్న. సో ఏంటి, మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జూనియర్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిట్లకు ఎస్ డెఫినెట్ కూడా ఏదైతే వెస్ట్ ఏషియాలో జరుగుతుందో ఇవాళ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వారి ద్వారా అంటే అమెరికా మరొకసారి ప్రపంచం మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆలోచించి ఇవాళ ఏం జరిగిందో అనేది ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎంతసేపు తన ఆధిపత్యం కోసం తప్ప ఎక్కడ కూడా ఇవాళ అమెరికా సామ్రాజ్యం కోసమే ఇవాళ ట్రంప్ పనిచేస్తున్నట్టుగా ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ కనీసం ఇవాళ మరి ఏ పేరు మీద ఎందుకు ఇవాళ యుద్ధం స్టార్ట్ చేసింది వాళ్ళే, అమెరికా, ట్రంప్. మరి ఎందుకు ఇప్పుడు అతనే ట్రంప్ ఎందుకు భయపడుతున్నాడు అంటే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇవాళ అమెరికా పైన ఒత్తిడి పెరుగుతుంది. ప్రత్యేకించి అమెరికన్ ప్రజలు కూడా ఇవాళ ట్రంప్ పైన ఇవాళ వ్యతిరేకత కనబరుస్తున్నారు, యుద్ధానికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఇక్కడ పెద్దలకు కూడా తెలుసు, ఏ యుద్ధం కూడా ఎక్కడ కూడా విజయాన్ని సాధించదండి. యుద్ధం అంటే వార్ ఇస్ అన్ వార్, ఇరువైపులా కూడా నష్టం జరుగుతుంది. ఇవాళ అమెరికాకు జరుగుతుంది, ఇరాన్ కు జరుగుతుంది, ఇజ్రాయెల్ జరుగుతుంది. దీని ద్వారా ప్రపంచం అంతా కూడా ఇవాళ బాగా కష్టాల్లోకి నెట్టివేయబడుతుంది. ఇవాళ అమెరికా ప్రజలు, ప్రత్యేకించి రిపబ్లికన్ ట్రంప్ సొంత పార్టీ ప్రజలు కూడా ఈ వార్ కు వ్యతిరేకంగా ఉన్నారు. అదే విధంగా అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఇవాళ ట్రంప్ మీద ఇవాళ ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఈ యుద్ధాన్ని ఆపాలని. అదే విధంగా నేటో కూడా అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి విజ్ఞప్తికి ఇవాళ వాళ్ళు సపోర్ట్ చేయట్లేరు. ఇవాళ ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ఇవాళ అమెరికా వెనకకు తగ్గినట్టు కనబడుతుంది ఇవాళ. కానీ ఇరాన్ ఎక్కడ కూడా ఇవాళ ఇరాన్ గార్డ్స్ IRGC ఎక్కడ కూడా దాన్ని ధృవీకరించలేదు. ఎందుకంటే అమెరికాకు అర్థమైపోయింది ఈ యుద్ధంలో ఇరాన్ ను గెలవడం అంత ఈజీ కాదని చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నిట్లు కూడా ఇవాళ ఆర్థిక మందంలోకి నెట్టివేయే అంచున ఉన్నాయి. ఇవన్నీ గమనించి ఇవాళ ఇరాను వ్యతిరేకంగా ఏం చేయలేక ఇవాళ ట్రంప్ గారు మరి ఎందుకు ఆయన ఆపేసిండో, ఇంకొకటి ఆయన దీనికి ఆపడానికి కూడా కారణం ఎవరు పంపుతుండండి, ట్రంప్ అల్లుండి కుష్నర్ ని, అదే విధంగా ప్రతినిధి మీట్ కార్ ని. ఎక్కడైనా కూడా జనరల్ గా యుద్ధ ప్రకటన విరమింపు చేస్తే ఏ ప్రదేశంలో జరుగుతుంది, మరి చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇది ఏది కూడా చెప్పలే. జనరల్ గా ఏదైనా జరిగితే అమెరికా నుంచి ప్రకటన ఎవరు చేస్తారండి, స్టేట్ సెక్రటరీ లేదా ఫారెన్ సెక్రటరీ చేస్తారు. కానీ ఎక్కడ కూడా అఫీషియల్ గా ఏదో ఒక ప్రెస్ మీట్ లా ట్రంప్ గారు నేను యుద్ధాన్ని 5 రోజులు విరామం ఇస్తున్నామని చెప్పారు. సో ఇవాళ దీని ద్వారా అమెరికా తన యొక్క దుందూకుడు చర్యలకు ఏదైతే మూల్యం చెల్లించింది అనేది ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఏ దేశమైనా కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా యుద్ధాలు సరికావనేది ఇవాళ మనకు చరిత్ర ద్వారా తెలిసిన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నష్టం అన్ని వైపులు ఉంటదండి. ఇవాళ ప్రత్యేకించి మరి ఇండియా, ఎందుకంటే ఇవాళ హార్మూజ్ స్ట్రైట్ బంద్ చేయడం వల్ల ప్రపంచంగా అంటే ఇండియాకి ఎక్కువ కూడా ఇవాళ చాలా మంది మనం, ఎందుకంటే 80% గా మన ట్రేడు ఇవాళ హార్మూజ్ స్ట్రైట్ నుంచే ఇండియా దిగుమతి చేసుకుంటుంది, ఆయిల్ అండ్ ఎరువులను కూడా. ఇవాళ మరి ప్రధానమంత్రి ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఈయన ఎందుకు అసలు మనకు ఉన్నటువంటి సంబంధాలు మనందరికి పెద్దలకు కూడా తెలుసు. ఇండియాకు ఇరాన్ కు ఇప్పటి నుంచి కాదండి, ఏన్షియంట్ ఇండియా నుంచి పర్షియా ఇండియాకు ఉన్నటువంటి కల్చరు, చరిత్ర అంత గొప్పది.
మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అది ఎందుకు అర్థం కాలేదో, వార్ జరుగుతుందని తెలిసి కూడా ఇవాళ దాదాపు 2-3 నెలల నుంచే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, అక్కడ వారు జరిగాను ఉందని తెలిసినా కూడా మరి ఈ దేశ ప్రధాని ఇజ్రాయెల్ కు వారుకు 2 రోజుల ముందే ఇజ్రాయెల్ కి పోతాడు. ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అంటాడు, మరి మదర్ ల్యాండ్ ఏమో ఇండియా అట, ఫాదర్ ల్యాండ్ ఏమో ఇజ్రాయెల్. మరి ఇరాన్ కు మనకు ఉన్నటువంటి సంబంధాల దృష్టిలో కనీసం ఒక దేశ అధ్యక్షుడు చనిపోతే, ఖమేని చనిపోతే కనీసం ఖండించలేని దుర్మార్గ స్థితిలో ఈ దేశం ఉంది. ఇవాళ మనని ఎవరిని నియంత్రిస్తురండి? ఇవాళ కొరత లేదంటారు. ఇవాళ ఇది ఈ దేశంలో మీరు ఇవాళ హైదరాబాద్ లో చూడండి, పెట్రోల్ కు చాలా పెట్రోల్ బంకులు బంద్ అయినాయి. గ్యాస్ కొరత వల్ల చాలా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇవాళ పీజీ హాస్టల్స్ చాలా బంద్ అయినాయి. ఇవాళ బ్లాక్ మార్కెట్ కు దందలేసింది. కానీ ఇప్పటి వరకు, నిన్నటి వరకు, అంటే యుద్ధం స్టార్ట్ అయి 25 డేస్ తర్వాత నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఏం చెప్తాడు మళ్ళా? కరోనాలో ఏమన్నాడండి? చప్పట్లు కొట్టండి అన్నాడు. ఇవాళనేమో గ్యాస్ నుంచి, గట్టర్ నుంచి గ్యాస్ తీయమంటుండు. ఇది అంటే నరేంద్ర మోడీ విదేశ విధానం ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆయనకున్న డిప్లొమసీలో ఆయనకు అనుభవం లేదు. బీజేపీకి కేంద్ర ప్రభుత్వం లిటరల్ గా ఫెయిల్ అయింది. ఇవాళ మన దేశానికి వచ్చినటువంటి మిత్ర దేశమైన ఇరాన్ నౌక వచ్చి మళ్ళా తిరుగు ప్రయాణంలో పోతుంటే దాడి చేస్తే కనీసం కూడా ఖండించలేని సిచ్యువేషన్ లో ఉన్నాము. అంటే ఇవాళ ఈ దేశాన్ని ఎవరు నడిపిస్తురండి? అమెరికా నడిపిస్తుంది. అమెరికా ఆయిల్ రష్యా దగ్గర కొనొద్దంటది. లేదు మళ్ళీ 30 డేస్ నీకు పర్మిషన్ ఇస్తామంటది. అంటే ఎస్ బాస్, 30 డేస్ కొనాలంటే ఓకే కొంటాం సార్. లేదు 30 తర్వాత మీ 30 డేస్ తర్వాత మీరు బంద్ చేయాలి రష్యా దగ్గర అంటే ఓకే సార్. అంటే ఏం జరుగుతుందండి? ఎక్కడ పోతున్నావు? ఈ దేశ సావర్నిటీ బట్ వదిలారు కదా షిప్స్ ని. హార్ముజ్ జలసంధి నుంచి 2 షిప్స్ వచ్చేసాయని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఈవెన్ ఎల్పిజి గ్యాస్ సంబంధించి కూడా వచ్చేసింది, డెలివరీ అవుతుంది అని చెప్పేసి అన్నారు కదా. అదే అండి, మరి ఇక్కడ ఇవాళ ఎందుకు ఈ సమస్య ఉంది? ఇవాళ ఈ ఎల్పిజి కొరత ఎందుకు ఉంది? మీరు చూడండి, పెట్రోల్ బంకులు ఎన్ని బంద్ అవుతున్నాయి. గ్యాస్ కొరత ఎట్లుంది? ఇప్పుడు హైదరాబాద్ లో, మనం అంతా హైదరాబాద్ లో ఉన్నాం కదా. నిన్న నేను పెట్రోల్ బంక్ పోతే అక్కడ బంక్ క్లోజ్ అయింది. స్వయంగా గచ్చిబౌల్ అది దేన్ని నడిపించే దగ్గరే, అక్కడ పెద్ద పెట్రోల్ బంక్, అది పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నడిపిస్తుంది, అదే క్లోజ్ అయింది నిన్న. ఎక్కడ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ దీన్ని ఎవరు గ్యారంటీ ఇవ్వాలండి? మరి ఎందుకు దీనికి ముందస్తు ప్రణాళిక చేసుకోలేదు ఈ దేశ ప్రధాని? ఇవాళ మీరు చూడండి, చైనా లాంటి కంట్రీలు ఇవాళ ఇది జరిగితే దానికి ముందస్తు ప్రణాళికతోటి ముందుకెళ్లిరు. మరి ఈ నరేంద్ర మోడీ ఎందుకు పోలేదు? ఎట్లాగూ యుద్ధం వస్తే మన దేశ పరిస్థితి ఏంది? మనం 80% ఇవాళ ఒక హార్మోజ్ స్ట్రైట్ నుంచే మనకు ఇంపోర్ట్ అవుతుంటది, గల్ఫ్ కంట్రీస్ నుంచే. మరి పర్షియన్ గల్ఫ్ ను బంద్ చేస్తే మన పరిస్థితి ఏందనేది ఎందుకు ఆలోచించలేదు నరేంద్ర మోడీ? ఆయన ఆలోచిస్తే ఏమంటాడు? గట్టర్ నుంచి గ్యాస్ తీసిండట. మరి దేశ ప్రజలందరూ అదే చేసుకో అంటుండు. అందుకే నేను ఏమంటున్నా అంటే నరేంద్ర మోడీ విదేశాంగ విధానం ఫెయిల్ అయింది. ఇవాళ మీరు చూడండి, రూపాయి విలువ డాలర్ తోటి 94 రూపీస్ పడిపోయింది. ఎక్కడ పోతుంది ఈ దేశం? ఎవరు నిర్ణయిస్తున్నారు ఈ దేశ పరిస్థితులని? ఎవరు నిర్ణయిస్తున్నారు ఈ దేశ యొక్క నిర్ణయాలని? సావర్నిటీ ఎక్కడ పోయింది ఈ దేశాన్ని? ట్రంప్ నిర్ణయిస్తారా అండి? మనం ఏం చేసుకోవాలో, మనం ఏ నిర్ణయం తీసుకోవాలనేది ట్రంప్ నిర్ణయిస్తే మరి దేశ ప్రధాని ఎందుకండి? అందుకే ఏమంటే ఇవాళ నరేంద్ర మోడీ విదేశ విధానం ఫ్లాప్ అయింది. ఆయనకు ముందస్తు ప్రణాళిక లేదు. దీని ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక అమెరికా గురించి తెలిసిందే. ఇవాళ ట్రంప్ ఆయన ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎందుకు యుద్ధం స్టార్ట్ చేసిండో తెలియదు, ఎందుకు నేను ఇవాళ ఆపుతున్నానని చెప్తుండో దానికి కారణం ఏందో చెప్పట్లేడు. మరి దాన్ని చెప్తే ఇరాన్ ఒప్పుకోవాలి కదా. ఏ ప్లేస్ లో ఏ చర్చలు జరుగుతున్నాయి, ఎవరు మధ్యవర్తం వర్తిస్తున్నారు? ఐఆర్జీసీ చాలా స్పష్టంగా చెప్పింది, ఇంతవరకు మేము ఎక్కడ కూడా చర్చలు జరపలేదని డైరెక్ట్ గా అమెరికాతోటి. అంటే అమెరికా ట్రంప్ తనకున్నటువంటి ఒక సామ్రాజ్యవాద కాంక్షతోంటే ఇవాళ ప్రపంచం పైన ఆధిపత్యం చెలాయించడంలో భాగంగానే ఇవన్నీ చేస్తుండు. కానీ ఇవాళ ప్రపంచం అంతా కూడా అర్థం చేసుకుంటుంది. అమెరికా ప్రజలే వ్యతిరేకంగా ఉండండి. నేను ఒక ఉదాహరణ చెప్తా. యుద్ధం ఎవరికి కావాలో ఎవరికి వద్దు ఇవాళ చాలా మంది మాట్లాడతారు. ఒక సైనికుడు ఫ్యామిలీని అడగండి, యుద్ధం ఎందుకు కావాలో వద్దో ఒక సైనికులు ఫ్యామిలీ చెప్తారు. యుద్ధం యొక్క పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని యుద్ధం చెయ్యాలని కొంతమంది ఏదో అమెరికా గెలుస్తుంది లేదా మనం అమెరికాకు సపోర్ట్ చేస్తున్నామంటే ఇవాళ ఏం జరిగిందండి ఈ దేశ పరిస్థితి? ఇప్పటి వరకు ప్రధాని 25,000 రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఎందుకు భరోసా ఇవ్వలేకపోయాడు? ఎందుకు ముందస్తు ప్రణాళిక చేయలేకపోయాడు? మరి ఈ దేశ ప్రధాని ఇజ్రాయెల్ కు యుద్ధ వాతావరణం టైంలో ఇజ్రాయిల్కు ఎందుకు పోయిండండి?
Okay. ఏ దేశ ఇప్పటి వరకు మన దేశ ప్రజలు ఎవరు కూడా స్వయంగా ఆనాడు బీజేపీ నుంచి ఉన్న వాజ్పేయి కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయలేదండి. ఎప్పుడు కూడా డిప్లొమసీ అనేది బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయాలి. ఇవాళ దీని ద్వారా కానీ నరేంద్ర మోడీకి ఆ బ్యాలెన్స్ డిప్లొమసీ అనేది తెలియదు. ఏదో చేస్తున్నామని పోయిండు, ఇవాళ బొక్కబోర్లో పడిపోయిండు. కనీసం ఒక దేశాధ్యక్షుడు చనిపోతే ఖండించడాన్ని ఎవరు డిసైడ్ ఇస్తారు ఈ దేశ సార్వభౌమత్వాన్ని? ఇవన్నీ పరిస్థితుల్లో కూడా డెఫినెట్ కూడా యుద్ధం అనేది ఆగాలి. ఇది ప్రపంచానికి మంచిది కాదు. ఎవరు యుద్ధం చేసినా కూడా, ఎక్కడ యుద్ధం జరిగినా కూడా ఇవాళ మోడర్న్ డేస్ లో యుద్ధాల వల్ల ఎంత నష్టపు, మళ్ళా ఆర్థికంగా కోలుకోవడం ఎంత కష్టమండి. ఇవాళ ఒక అమెరికా, ఇరాన్ కు ఇజ్రాయలే కాదండి, ప్రపంచం మొత్తం సఫర్ అవుతుంది. దీని గురించి ఎందుకు మరి? అందుకే యుద్ధం అనేది డెఫినెట్ కూడా ఆగాలి. మనం అందరం కూడా యుద్ధం జరగొద్దని కోరుకోవాలి. ఎందుకంటే యుద్ధం అనేది మానవాళికి మంచిది కాదు. ఏదైనా కూడా చర్చలు చేసుకోవాలి. చర్చల ద్వారా పరిష్కరించండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ గారు ఒక్క విషయం అండి, నెహ్రూ గారు ఉన్నప్పుడు యుఎస్ఎస్ఆర్ కు యుఎస్ఏ కు వ్యతిరేకంగా ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ ను క్రియేట్ చేసిండు, నాన్ అలైన్మెంట్ అని. అది అంత గొప్ప చరిత్ర ఉంది ఈ దేశానికి. మరి ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఒక ఆల్టర్నేటివ్ గా ఇజ్రాయెల్ కు, యుఎస్ఏ, ఇరాన్ కు ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఎందుకు తయారు చేయలేకపోతుండు? ఒక ప్రపంచానికి ఒక మెసేజ్ ఎందుకు ఇవ్వలేకపోతుండు? ఆనాడు ఇచ్చినాం కదా మనం. నెహ్రూ గారి ఆధ్వర్యంలో అలీనా మూవ్మెంట్ అనేది ఒక గొప్ప మెసేజ్ ఇచ్చాం ప్రపంచానికి, శాంతిని వంచడం ప్రపంచానికి. మరి అలాంటి నిర్ణయం కూడా నరేంద్ర మోడీ తీసుకోవాలి. ఓకే ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ మస్తాన్ రావు గారు, సో ఇందాక మీరు కూడా చెప్పినట్లు యుద్ధం అయితే ఆగదు అని చెప్పేసి మీరు ఏదైతే అన్నారో, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఆలోచించి చూస్తే కూడా యుద్ధం జరుగుతున్న 12 days తర్వాత కూడా ఆ టైంలో కూడా ట్రంప్ నేను యుద్ధం ఆపుతున్నా అని చెప్పి డైరెక్ట్ మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ కేంద్రం పైన డైరెక్ట్ గా వెళ్ళి దాడి చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే ఏమైనా డైవర్ట్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా? ఇలా 5 రోజులు బ్రేక్ ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ దాడి చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అదే అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ట్రంప్ వ్యవహరించిన తీరు ఇరాన్ మీద కానీ లేదా ఇతర దేశాలకు సంబంధించి కానీ ఆయన ఎక్కడ మాట మీద నిలబడే పరిస్థితి ఎక్కడా ఉండదు. ఆయన దుందుడుగ్గా వెళ్తాం కానీ ఇతర దేశాలతో వాళ్ళ విదేశాంగ విధానం అంటూ ఏం లేదు. ఒకటే ఆధిపత్య ధోరణి మాత్రమే కనిపిస్తా ఉంది ఎక్కడైనా కూడా. నేను చెప్పినట్లే మిగతా దేశాలు వినాలి, నేను చెప్పినట్లే మిగతా దేశాలు వేరే వాళ్ళ దగ్గర చమురు కొనాలన్నా లేకపోతే ఇంకేదన్నా చేయాలన్నా కూడా, లేదంటే మేము ట్యాక్స్ వేస్తాం లేదా వాళ్ళకి సంబంధించిన ఏదైతే అమెరికా నుంచి దిగుమతుల మీద కానీ వాటి మీద కానీ లేదా ఇండియా నుంచి కానీ, సపోజ్ మన ఇండియా గురించి తీసుకుంటే ఇండియా దిగుమతుల మీద మేము 100%, 200% ట్యాక్స్ వేస్తాం. సో ఇలాంటి వైఖరి చూసినప్పుడు ఖచ్చితంగా ఇరాన్ మీద ఇప్పుడు ఏదైతే ఆయన ప్రకటనలు చేశారో అవన్నీ కూడా కొంత ఫేక్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా కొద్దిగా ఊపిరి పీల్చుకుని, ఎందుకంటే ఇటీవల గత 10 రోజులుగా చూసినట్లయితే అమెరికాకు సంబంధించిన విమానాల మీద ఇరాన్ కూడా దాడి చేసింది, ఒకటి పూజ చేసింది అనేది కూడా వచ్చింది. ఒకటి వాళ్ళ నౌక మీద దాడి చేస్తే అది ఆ సముద్రంలో నుంచి అక్కడి నుంచి నిష్క్రమించింది అనేది వచ్చింది. అదేవిధంగా ఇజ్రాయెల్ కి సంబంధించిన వాళ్ళ అణుకేంద్రం ఏదైతే ఉందో ఆ అణుకేంద్రం మీద కూడా దాడి చేశారనేది కూడా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏదైతే ఇరాన్ లో ఉన్న ప్రధాన నగరాలు అంటే ఇక వాళ్ళు మామూలుగా వాళ్ళు చేయాల్సిన అణుకేంద్రాలు కానీ ఇంకా ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఇవన్నిటినీ కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. మిగతా మౌలిక సదుపాయాల మీద అంటే కరెంటుకి సంబంధించి కానీ ఇంకా వేరే వెళ్ళబోతున్నారని చెప్పినప్పుడే ఇప్పుడు ఇరాన్ ఈ విధంగా ఏ విధంగా అయితే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ముందుకు వచ్చిన పరిస్థితి. ఎక్కడ కావాలంటే అక్కడ దాడులు చేస్తా ఉన్నారు. ఇరాన్ పని అయిపోయిందని ట్రంప్ చెప్పిన 10 రోజుల తర్వాత కూడా ఇరాన్ ఎక్కడికక్కడ విరుచుకు పడతా ఉంది. ఇంకా వార్నింగ్ కూడా ఇచ్చింది. సౌదీ అరేబియా మీద కానీ, కువైట్ మీద కానీ, బహ్రెయిన్ మీద కానీ వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. అవి కూడా ఎక్కడ అమెరికా అక్కడ వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది, సైనిక స్థావరాలు, వాటి మీద దాడులు చేస్తుండేసరికి ఇన్ని విధాల అంటే అమెరికా లాంటి శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్ లాంటి దేశంతో కలబడి మొత్తం చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఇన్ని దేశాల మీద ఏ విధంగా దాడులు చేయగలుగుతుంది అనేది అమెరికాకి ఇజ్రాయెల్ కి అర్థం కాని పరిస్థితి. ఏంటి అసలు ఇజ్రాయెల్ అంటే ఒక పక్కన ఐతుల్లా ఖొమేనీని చంపేశారు, వాళ్ళ లారీజాని రక్షణ శాఖకి సంబంధించిన ముఖ్య అధికారి, అలాంటి 42 మందిని మట్టుపెట్టినా కూడా ఈ విధంగా ఇన్ని రోజు 25వ రోజు కూడా అదే వైఖరితో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇరాన్ వెళ్తా ఉంది. చాలా నష్టపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ట్రంప్ ఏదైతే ఉందో ఒక వ్యూహం మైండ్ గేమ్ ఆడే దీనిలో భాగంగానే ఈ 5 రోజుల ప్రకటన చేశారనేది పాయింట్. నిజంగా ట్రంప్
చెప్పిన మాటల్లో కనుక వాస్తవం ఉంటే ఇరాన్ కూడా దాన్ని ధృవీకరించారు. ఇరాన్ నుంచి కూడా ఎస్ కొంతమంది వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మా వైపు కూడా ఇంత పెద్ద విధ్వంసం జరిగింది కాబట్టి మా ప్రజల నుంచి కూడా ఈ విధమైన వస్తుంది కాబట్టి మేము చర్చలకు వెళ్ళాము, శాంతియుతంగా పరిష్కరించుకుందామని చెప్పినట్టుంటే వేరు. ఎక్కడా కూడా ఇరాన్ ఆ విధంగా వెళ్తా ఉండలేదు. అదేవిధంగా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏదైతే మొదటి నుంచి కోరుకుందో ఏంటి, ఇరాన్ ప్రజలు అక్కడ నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తారని ఆశించారు. సో అది వైఫల్యం చెందింది, అది వాళ్ళ అంచనాలను తప్పించింది. ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా అక్కడ ఇరాన్ పౌరులు వాళ్ళ పరిపాలకుల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తారని, లేదా ఎవరైతే అమెరికా ఇజ్రాయెల్ అనుకూల నాయకుల్ని అక్కడ ప్రతిష్ఠించాలని అనుకున్నారో అవన్నీ కూడా కలలుగా మారిపోయాయి. సో ఇజ్రాయెల్ యొక్క ఏదైతే దుందుడుకు చర్య కారణంగా అమెరికా ట్రంప్ ఆ విధంగా ముందుకు వచ్చారో ఇప్పుడు అది అమెరికాలో కూడా బెడిసికొట్టిన పరిస్థితి. అసలు ఇజ్రాయెల్ కోసం ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఇరాన్ వల్ల, దేశం వల్ల, ఆ యుద్ధం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? మనం ఎందుకు ఇన్ని లక్షల కోట్ల డాలర్లు అక్కడ వెచ్చించాల్సిన పరిస్థితి వస్తా ఉంది అనేది అమెరికా పౌరుల్లో చర్చ బిగినైంది. రేపు రానున్న ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ నేపథ్యంలో కొద్దిగా నేను శాంతి కోసం ప్రయత్నిస్తా ఉన్నాను అనే ఒక కలర్ ఇచ్చేందుకు ఆ బిల్డప్ చేస్తా ఉన్న పరిస్థితి ట్రంప్ లో కనిపిస్తా ఉంది అనేది అయితే నేను చెప్తాను. ఓకే, మల్లేశ్వర్ గారు, సో మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇదేమైనా డైవర్ట్ చేస్తున్నారా, లేదంటే ఇది సీరియస్ గానే డొనాల్డ్ ట్రంప్ ఈ మాటలు చెప్పారా? అండ్ ఇందాక మస్తాన్ రావు గారు చెప్పినట్లు ఈవెన్ ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే దీనికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా సేమ్ ఎట్ ద సేమ్ టైం పాయింట్లు కూడా రియాక్ట్ అవ్వాలి, కానీ అక్కడ ఏం రియాక్షన్ లేదు. ఈవెన్ చర్చలు కూడా జరిగినట్టు క్లారిటీ అయితే లేదు. స్వయంగా ట్రంప్ ఈ మాటలు అన్నట్లు ఉంటుంది కాబట్టి ఇదైతే ఆగదన్న ఒక క్లారిటీ మనకి ఇండైరెక్ట్ గా తెలుస్తుంది. ఇప్పుడు మేడం ఎక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే ఒక మైండ్ గేమ్ అనేది పర్ఫెక్ట్ గా అవపడతా ఉన్నది. ఎందుకంటే చర్చలు జరుగుతున్నాయనో ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ అసలు చర్చలే జరగలేదు, అలాంటి ప్రతిపాదన లేదని ఇరాన్ చెప్పి ఇరాన్ ఖండించినటువంటి పరిస్థితి కూడా చూసింది. ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే నీకు హర్మూజ్ జలసంధి మూసివేత తర్వాత జరిగినటువంటి పరిణామాలకు మైండ్ గేమ్ లో భాగంగా ఈ ట్రంప్ ఆడుతున్న నాటకం అనేది అవపడతాను. ఎందుకంటే ట్రంప్ మీద కూడా ఇతర దేశాల నుంచి ఇప్పుడు యూరోప్ కంట్రీస్ కూడా ప్రెషర్ పెంచినాయి. ఎందుకంటే ఇప్పుడు హర్మూజ్ జలసంధి మూసివేసిన తర్వాత ఇప్పుడు మిగతా యూరోప్ కంట్రీస్ ఇవన్నీ రకరకాల అన్ని దేశాలకు కూడా ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్యగా ఫీల్ అయ్యి ఇది ఎందుకు వచ్చిన పంచాయతీ, ఇది ఎవరి కొరకు చేస్తున్నారు అని అమెరికా మీద కొంత ఒత్తిడి పెంచినటువంటి పరిస్థితి అయితే అవపడతా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కొంత వీళ్ళు అంటే మనకి ఒక వెనుకకు తగ్గినట్టు అనుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ అయితే ఆ వెనుకకు తగ్గడంలో ఎంత మేరకు చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉందా లేదా అనే దాని మీద మనం కొంత మరి 5 రోజులు అనే తర్వాత చూస్తే అంటే మేజర్ గా హర్మూజ్ మూసివేయడం వల్లనే కొంత అమెరికా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. ఆ పద్ధతిలోనే ఇప్పుడు మనం చూసినాం. ఇప్పుడు దాదాపుగా మనకి ఇండియా కూడా గ్యాస్ దాని మీద ఖతార్ పై దాదాపుగా నీకు అక్కడే ఎక్కువ స్టాక్ మనకు దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భానికి ఇప్పుడు ఆ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు నేను చెప్తే పాకిస్తాన్ ఆపిందని ట్రంప్ చెప్పినట్టు మరి ఇక్కడ మన మోడీ గారు కూడా ఏమైనా యుద్ధం ఆపడానికి ఏమైనా ఫోన్ ఏమైనా మాట్లాడినా అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పంచాయతీ అంతా కూడా నీకు వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల మీద కూడా పడుతుంది మోడీకి. అప్పుడు అది ఉత్తగా పోయే పరిస్థితి లేదు. ఇదే ఇప్పుడు ఈ గ్యాస్ కొరత, ఈ పెట్రోల్ కొరత, ఇవన్నీ ఇబ్బందులు కనుక పబ్లిక్ ఫేస్ చేసే పరిస్థితి కనుక ఉంటే వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది అనేది మనం స్పష్టంగా అవపడతా ఉన్నది. కాబట్టి ఇక్కడ మోడీ కూడా స్టాక్ ఉన్నదని చెప్పేదంటే కూడా కొంత ఎంత మేరకు నిజము ఏందనేది. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్టాక్ ఉన్నదని చెప్తున్నప్పటికీ కూడా రేట్లు అయితే ఆటోమేటిక్ గా నీకు కొంత పెంచుతున్నటువంటి పరిస్థితి ఆయా రాష్ట్ర ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు కొంత దాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. ఇప్పటికీ చాలా అంటే పెట్రోల్ పంపులు కావచ్చు, లేకపోతే ఇంకా గ్యాస్ నిల్వలు ఉన్నటువంటి కానీ కొంత శాతమైన ఓపెన్ చేసి ఇంకా కొనుక్కొని అమ్ముతున్నారు. మిగతా వాళ్ళు
ఇదంటే ఎందుకు వచ్చిన పంచాయతీ అనే దాని మీద మూసేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇది ఏమైనప్పటికీ కూడా అమెరికా పంచాయతీ, అమెరికా ఇరాన్ పంచాయతీ ఈ దేశం మీద కూడా ఉన్నది. రేపు భవిష్యత్తులో ఇప్పుడు మనకు వచ్చే లేదా జరిగే ఎన్నికల కూడా ఈ ప్రభావం పడుతుంది అనేది కూడా కొంత మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అందుకొరకే మోడీ కొంత డిప్లొమాటిక్ గా నౌకలకు ఇబ్బంది కల్పించద్దు, హార్మోనియం చేస్తే నౌకలను కొంత ఇబ్బంది పెట్టద్దని చెప్పి అప్పీల్ చేస్తున్న పరిస్థితి చూస్తా కానీ అది తన ఇరాన్ తోటి కొంత అటాచ్మెంట్ వాళ్ళకు సైడ్ ఉన్నది అని చెప్పుకోవడానికి చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ మోడీ ఎవరి వైపు ఉన్నారు ఏందనేది ప్రపంచ దేశాలు చూస్తా ఉన్నాయి, మన భారతదేశ ప్రజలు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మోడీ ఇప్పుడు యుద్ధానికి మన లింగమాన చెప్పినట్టు యుద్ధానికి 2 రోజుల ముందే ఇజ్రాయెల్ లో నీకు పర్యటించినటువంటి పరిస్థితి. అంటే కొంత ఇవన్నీ ఏంటంటే అది నెగిటివ్ సింటమ్స్ కూడా కొంత మోడీకి మూట కట్టుకునే అవకాశం అయితే ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా వెనకకు తగిన అని చెప్పుకోవడానికి చూసేది ఇంకా 4 రోజుల తర్వాత చూసే 4 రోజుల తర్వాత కానీ తెలియదు నిజంగానే తగ్గిందా లేకపోతే మైండ్ గేమ్ లో ఈ దాడుల కొరకు లేకపోతే ఈ ప్రతీకారం కొరకు తగ్గిందా అనేది 4 days తర్వాత తెలుస్తుంది. అంటే ఒకటి ఇందాక మన లింగం యాదవ్ గారు ఒక పాయింట్ అన్నారు, మోదీ కంప్లీట్ గా ట్రంప్ సైడ్ అమెరికా సైడే ఆయన సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే తటస్థంగా ఉందా భారత్, లేదంటే నిజంగానే ఆయన అన్నట్లుగా ట్రంప్ కి ఎక్కువగా సపోర్ట్ ఉండడం వల్ల ఈ విషయంలో ఎటు పొంతన లేకుండా పోతుంది అనుకోవచ్చా? మీకు మోడీ ఇప్పుడు తటస్థంగా ఉన్నట్టు ఎక్కడ అవపడతా ఉన్నాడు, తటస్థంగా ఉన్నట్టు అవపడితే ఖమేని ఒక హత్యను ఖండించేవాడే కదా. మీకు ఒక మోడీని కాదు, ఇస్లామిక్ దేశాలు 56 దేశాలకు 10 దేశాలే ఖండించినాయి మేడం. ఇంత అన్యాయం అవుతుందండి. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ గుప్పిట్లో భయభ్రాంతులకు గురై ఎవ్వరు కూడా నోరు విప్పలేదు, దాన్ని హత్యను ఖండించినటువంటి పరిస్థితి లేదు. అసలు మన మోడీ మీద కొత్త ఏం కాదు కాబట్టి మోడీ కూడా తటస్థంగా ఉన్నట్టు పబ్లిక్ ఏం మాట్లాడతలేడు. కానీ దానికి ఉన్నదంతా అటాచ్మెంట్ అంతా కూడా కొంత అమెరికాతో ఉన్నాడు అనేది అవపడతా ఉంటది. ఎందుకంటే దాంట్లో ఏమి అనుమానించాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మనకు రకంగా చెప్పాలంటే ఇప్పుడు మోడీ కొంత సైలెంట్ గా మూవ్ చేస్తుంటాడు. ఇప్పుడు ట్రంప్ అనాలోచితంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇటువంటి పంచాయతీలు ఇస్తుంది. వాళ్ళు ఎందుకు వచ్చిన పంచాయతీ ఇజ్రాయెల్ ఏదో అడ్డం పెట్టుకొని ఇరాన్ మీద దాడి చేసే ప్రయత్నంలో దాదాపుగా భారీ నష్టం జరిగింది. లక్షల కోట్ల మీకు డ్యామేజ్ ఉన్నది అనేది మనకు మనకు విశ్లేషకులు చెప్తా ఉన్నారు, మనకు అక్కడ ఉన్నటువంటి మీడియా చెప్తుంది. ఈవెన్ మన అక్కడ అమెరికాలో మన ప్రాంతం నుంచి మన దేశీయులు అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు కూడా మొత్తుకుంటా ఉన్నారు. ఇది ఎందుకు వచ్చిన పంచాయతీ, రేపు ఈ మనమేదో ఆశల పండుగలో ఊరేగమని అమెరికాకు వస్తే వీడు ఈ పిచ్చి పనులు చేయడం వల్ల మనకు కూడా నష్టమయ్యే పరిస్థితి ఉన్నది అనే దాని మీద వాళ్ళు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అవపడతాం. ఓకే, ఎస్ లింగం యాదవ్ గారు, సో ఏం చెప్తారు, మీరేమంటారు మల్లేశ్వర్ గారు చెప్పిన కమెంట్స్ కి? ఎస్ నేను ఇంత ముందుగా చెప్పిన డెఫినెట్ కూడా అండి, ఇవాళ యుద్ధం అనేది ప్రపంచంలో ఎవరు కూడా కోరుకోరండి. ఇవాళ స్వయంగా ట్రంప్ గారి దేశమైన అమెరికాలోనే సొంత ప్రజలు, అదే ప్రత్యేకించి రిపబ్లికన్ ప్రజలు కూడా ఇవాళ ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు చూసిర్రు, మన అందరం కూడా చూసాం. మన ఒక సైనికుడు ఏ విధంగా తిరుగుబాటు చేసిండు. అంటే ఈ యుద్ధం ద్వారా ఏం సాధించాలనుకుంటుండు అమెరికా? ఇవాళ తన సామ్రాజ్య ఆధిపత్యం కోసం ఎవరి మీద అయినా ఎప్పుడైనా దాడి చేస్తా అనుకుంటే ఇవాళ అన్ని సమయాలలో కూడా ఇవాళ ఈ అమెరికాకే అనుకూలంగా ఉండదండి. ఇవాళ చూస్తున్నాం దీని ద్వారా ఎంత నష్టపోతున్నారు. ప్రపంచం అంతా కూడా అమెరికా మీద ఒత్తిడి తెస్తుంది. ప్రత్యేకించి అమెరికాకు సపోర్ట్ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ కూడా ఇవాళ అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నాయి కదా. ఇదే ఇరాన్ వల్ల ఎంత నష్టపోతుంది ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్. అదే విధంగా నేటో ఎప్పుడు కూడా అమెరికాకు ఆనాడు, రష్యాకు, అదే విధంగా వరల్డ్ వార్ ఉన్నటువంటి నాటో కూడా ఇవాళ ఇప్పుడు అమెరికా మాట వినట్లేదు. వాళ్ళందరూ చెప్పారు కదా నాటోకు విజ్ఞప్తి చేసిండు, కానీ నాటో ఎవరు కూడా స్పందించట్లేదు. ఇవాళ దీని ద్వారా అందుకే ఇవాళ ట్రంప్ ఇవాళ తన అంచనా తప్పైంది, ఇరాన్ ను తక్కువ అంచనా వేసిండు.
సో ఇవాళ దానికి ప్రతిఫలం కనబడుతుంది. అదే విధంగా ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా, నేను ఇంత ముందుకే చెప్పినట్టు, నరేంద్ర మోడీ కూడా నిజంగా మరి ఆయన పెద్దన్నాగా ఒక పాత్ర తీసుకోవాల్సి ఉండే. ఎందుకు నీకు వారు టెన్షన్లు ఉంది కదా, 3 నెలల నుంచి పశ్చిమాసియాలో టెన్షన్స్ ఎస్కలేట్ అవుతున్నాయని అందరికీ తెలుసు కదా, మరి నీకు ఎందుకు ఆలోచన లేదు? నీకు ఆ డిప్లొమసీ ఎక్కడ పోయింది? ఇవాళ దీని ద్వారా ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు చూడండి. గ్యాస్, ఎల్పిజి గ్యాస్ ఎంత బ్లాక్ మార్కెట్ దందా చేసి తెరలేసిందండి. ఇవాళ సిటీలలో మీరందరూ కూడా చూసి స్వయంగా హోటల్ అసోసియేషన్ వాళ్ళు వచ్చే మేము హోటల్స్ బంద్ చేస్తున్నాం, రెస్టారెంట్స్ అన్నారు. ఇవాళ మీకు చిన్న చిన్న హోటళ్లలో కూడా ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ చాలా వరకు ఐటమ్ అండ్ ఫుడ్ అన్ని కూడా క్లోజ్ చేసిరు. ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ పీజీ హాస్టల్ నుండి ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఇట్లా పనిచేసే రెంట్లకు ఉన్నటువంటి పీజీ హాస్టల్ మీద ఆధారపడినటువంటి యువకులు, వాళ్ళందరికీ యూత్ మీద ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇవాళ వాళ్ళంతా కూడా ఇప్పుడు నేను కూడా చూసిరు, సూరత్ నుంచి వేలాదిగా ప్రజలు తరలిపోతున్నారు. ఇవాళ ప్రజల కాలకు ఇవాళ అన్నిటి మీద ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి. మరి దీన్ని ఎందుకు ముందస్తు అంచనా వేయలేకపోయింది ఈ దేశ ప్రధాని? ఏం అవసరం వచ్చిందని నువ్వు ఇవాళ ఇజ్రాయిల్ వార్ టైంలో నువ్వు ఇజ్రాయిల్ పర్యటించినావు? ఏం నీకు తెలియదా? మరి నీకు ఇంటెలిజెన్స్ ఏమైంది? నీ రా ఏమైంది? నువ్వు ఎందుకు అంచనా వేయలేకపోయినావు? ఇవాళ మరి విజ్ఞప్తిని ఇవాళ ఇరాన్ కు విజ్ఞప్తి చేస్తుండు, మా నౌకల్ని షిప్లని వదిలేయండి హార్ముజ్ స్ట్రైట్ నుంచి. మరి మనకి ఇరాన్ కు ఇండియాకి ఇప్పటి బంధం కాదండి, శతాబ్దాల ఏన్సెంట్ ఇండియా నుంచి మనకు ఒక కల్చరల్ గా హిస్టారికల్ గా బాండేజ్ ఉంది. మరి వాళ్ళ అట్లాంటి ప్రతి విషయంలో కూడా ఇరాన్ మన వైపు ఉంది. చాలా విషయాలలో ఇరాన్ ఇండియాకు సపోర్ట్ ఉంది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ విదేశాంగ విధానం వల్ల ఇరాన్ ను కూడా ఇవాళ మనం శత్రు దేశంగా భావించవలసి వచ్చింది కదా. కనీసం నువ్వు ఖండించలేకపోయినావు. ఇవాళ అమెరికా డిక్టేట్ చేస్తుంది మనని, ఏం చెయ్యాలో అమెరికా ట్రంప్ డిసైడ్ చేస్తాడు. ఈయనే అన్నాడు కదా ట్రంప్ నా ఫ్రెండ్ అని. హౌడీ మోడీ అని పెట్టింది ఇతనే, నరేంద్ర మోడీ ట్రంప్. మరి మన ట్రంప్ ఈ దేశంలో మనం ఏం నిర్ణయాలు తీసుకోవాలో ఇంకా నాకు అంటే భవిష్యత్తు ఊహించుకుంటే రేపు ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ ఫుడ్ తినాలో, ఏం డిసైడ్ చేయాలో కూడా ఇక అమెరికా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ జరిగింది యుఎస్ ఇండో యుఎస్ ట్రేడ్ ట్రీడ్ వల్ల ఇవాళ మన దేశ ప్రజలు నష్టపోతున్నారు. ఇవాళ మనకు ఎన్నో ఎప్పటి నుంచో మిత్ర దేశంగా ఉన్నటువంటి రష్యా నుంచి ఆయిల్ కొంటే అమెరికా కొనొద్దంటది. నువ్వు కొనొద్దంటే ఓకే కొనం సార్ అంటావు, లేదు మళ్ళా 30 days నీకు పర్మిషన్ ఇస్తా అంటది, ఓకే సార్ అంటావు. అంటే ఎటు పోతున్నాం మనం? ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడికి ఈ విషయాల మీద ఎందుకు నరేంద్ర మోడీ మాట్లాడలేకపోయింది? ఓపెన్ గా యుద్ధాన్ని ఖండించాలి, అమెరికా చేసినటువంటి ఇట్లాంటి యొక్క దుర్మార్గమైన చర్యని ఖండిస్తున్నామని ఎందుకు నరేంద్ర మోడీ ప్రకటన చేయలేకపోయిండు? స్వయంగా మిత్ర దేశం అండి ఇరాన్ షిప్ మన నేవీ డ్రిల్లో పాల్గొని రివర్స్ వెళ్తుంటే అటాక్ జరిగితే కనీసం ఖండించలేని సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. ఇవన్నీ కూడా అందుకే నరేంద్ర మోడీ యొక్క డిప్లొమసీ ఫెయిలే కాదు, ఆయన యొక్క నాయకత్వం మీద కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన యొక్క విదేశ విధానం ఒకటే కాదండి, ఇవాళ చూడండి ఇవాళ ప్రజలు ఎంత భయాందోళనకు గురవుతున్నారు. నువ్వు ఎందుకు ముందస్తు ప్లాన్ చేయలేకపోయినావు? ఇవాళ చైనా చూడండి, మరి మిగతా దేశాలు చూడండి, వాళ్ళు ఇప్పటికే ప్రీ ప్లాన్లు ఉన్నారు. యుద్ధం వస్తే మనం దీన్ని ఎట్లా అరికట్టాలి, ప్రజలని ఇది ఏ విధంగా మనం నిల్వలు ముందే మనం స్టోరేజ్ చేసుకోవాలి. మరి ఇవి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఇవాళ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అసలు షార్టేజ్ లేదని. షార్టేజ్ లేదా అండి? బయటకు వెళ్ళండి, రోడ్ల మీదకి వెళ్ళండి, పెట్రోల్ బంక్లకు వెళ్ళండి, గ్యాస్ కు వెళ్ళండి, రెస్టారెంట్లు చూడండి ఎన్ని బంద్ అయినాయి ఇవాళ దేశవ్యాప్తంగా. ప్రజలందరూ మైగ్రేట్ అవుతున్నారు, మళ్ళా వర్క్ లేకుండా, గ్యాస్ లేకుండా. ఇవన్నిటి కూడా అందుకే ఈ దేశ ప్రధాని ఇవేమి ఆలోచించాడు ఎంత సేపు ఆయనకు. ఇవాళ మీరు చూడండి దేశమంతా ఇవాళ ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే ఆయన పోయి బెంగాల్ ఎలక్షన్ లో మన పాల్గొంటాడు, బెంగాల్లో స్పీచ్ ఇస్తాడు. సో ఇది అంటే దేశం మీద ఏం జరుగుతుంది, దేశ ప్రజల యొక్క కష్ట సుఖాలలో ఈ నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా భాగం కాదు. ఎమోషనల్, మళ్ళీ ఒకసారి ఎమోషనల్ డ్రామా. మనం కరోనాలో చప్పట్లు కొడితే పోయింది. ఇప్పుడు గల్గోటియా యూనివర్సిటీ, ఈ గల్గోటి యూనివర్సిటీ చదువుకు వచ్చినటువంటి వ్యక్తులు గట్టర్లో గ్యాస్ తీస్తారట. మరి ఇక్కడ కూడా మేధావులు, మా అన్నలు పెద్దలు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టే, మరి అందరికి తెలుసండి గ్యాస్ నుంచి గట్టర్ నుంచి గ్యాస్ ఎక్కడైనా అవుతుందా? అది పాసిబులేనా? మరి అట్లయితే ఎందుకు మనం ఎల్పిజి షార్టేజ్ అని మనం ఎందుకు మొత్తుకుంటున్నాం? ఎందుకు బంకులు అన్ని బంద్ చేస్తున్నాం? ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అందుకే ఇవన్నీ కూడా డ్రామాలు కట్టిపెట్టండి నరేంద్ర మోడీ. ఇప్పటికైనా మన అందరం కూడా, ఎందుకంటే నేను ఇంత ముందుకే చెప్పండి
వార్ అనేది ఎప్పటికీ మంచిది కాదండి. అది ఎవరు చేసినా కూడా వార్ ఈజ్ అన్ వార్ క్రైమ్. అది ఎంత బాధ ఉంటది అనేది ఆ ఫ్యామిలీని అడగండి, నష్టపోయిన ఎటువంటి ఫ్యామిలీని, ఆ సైనికుల ఫ్యామిలీని అడగండి. ఇవాళ అందుకే ప్రపంచం అంతా కూడా శాంతిని కోరుకుంటుంది. ఇట్లాంటి టైంలో మళ్ళీ ఒకసారి ట్రంప్ తన యొక్క ఏదో డ్రామాకు, ఎందుకంటే ఎట్లాగా ఆయన వ్యూహం ఫెయిల్ అయింది ఇరాన్ లో, ఇప్పుడు ఏం చేయలేక నేను 5 రోజుల విరామాను. మరి ఎక్కడ టాక్స్ జరుగుతున్నాయి? ఐఆర్జీసీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదండి టాక్స్ గురించి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు మాట్లాడింది టర్కీతోటి మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా అమెరికాతోటి ఎక్కడ కూడా ఇప్పటి వరకు చర్చలు జరగలేదు. ఇదన్నిటి కూడా ప్రపంచాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ, ఎందుకంటే అమెరికా యొక్క తన యొక్క ఫెయిల్డ్ డిప్లొమసీ ఇవాళ ప్రపంచం ముందు ఎక్స్పోజ్ అయింది. తప్పుడు విధానాలు ఇవాళ ఎక్స్పోజ్ అయినాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళా ఆయన కొత్త డ్రామాకు తెరలేపిండు. ఎందుకంటే ఇక ఎస్కేప్ కాలేడు. అమెరికా ప్రజలే ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ రేపు జరగబోయే ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో కూడా, అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సో అందుకే ఇవాళ ఆయన కొత్తగా ఇది డ్రామా జరుగుతుంది అయినా కూడా ఇవాళ ప్రపంచం అంతా కూడా గమనిస్తుంది. నేను మీ ద్వారా కూడా జీనియస్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వార్ అనేది మంచిది కాదు. ఈ దేశ ప్రధాని అంత ముందుకే చెప్పిన, ఆనాడు నెహ్రూ తీసుకుంటూ జవహర్లాల్ నెహ్రూ గారు, మరి ఈ దేశ ప్రధాని ఎందుకు కూడా ఒక ఆల్టర్నేటివ్ ఒక ఫోర్స్ తయారు చేయడు? ప్రపంచానికి ఒక శాంతి సాధి, ఎందుకంటే గౌతమ్ బుద్ధ నుంచి మనం ఈ ప్రపంచానికి ఒక శాంతిని ఇచ్చినాం. ఆ శాంతిని నెహ్రూ గారు కంటిన్యూ చేసిండు అలీన ఉద్యమం ద్వారా. మరి ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడు? మిత్రదేశం అని ఇవాళ ఇరాన్ గురించి ఇప్పుడు మాట్లాడుతుండు. మరి ఇంత ముందుకు 20 రోజుల నుంచి వారు జరుగుతుంటే ఎందుకు ఖండించలేదు? ఏ దేశమైన సార్వభౌమత్వం మీద, ఏ దేశ సార్వభౌమత్వం మీద ఎవరు దాడి చేసినా కూడా అది ఖండించవలసిన విషయం. ఇవాళ మనం అమెరికా మనని కంట్రోల్ చేస్తుంది, దీన్ని కూడా ఖండించాలి కదా. అమెరికా ఎవరన్నీ డిసైడ్ చేయడానికి? ఏం మనకు ఈ దేశ రాజ్యాంగం గణతంత్ర రాజ్యం కదా, రిపబ్లికన్ కంట్రీ కదా. మరి అమెరికా ఎట్లా డిసైడ్ చేస్తుంది మనని? ఏం దీని గురించి? అందుకే నేను మై ద్వారా మేధావులందరూ కూడా మనందరం కూడా ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఒకరి మీద దాడి కాదండి, ఈ దేశ సార్వభౌమత్వం మీద దాడి జరుగుతుంది. రేపు ఇట్లనే పోతే ముందు అమెరికా మొత్తం మనం డిసైడ్ చేస్తుంది. మనం ఏం చేయాలి, ఏం తినాలి, ఎక్కడ కొనాలి, ఎవరితో అగ్రిమెంట్ చేసుకోవాలి, ఇవన్నీ అమెరికా డిసైడ్ చేస్తారు. అందుకే ఇప్పటికైనా ఈ దేశ ప్రధాని మారాలి, మనకున్నటువంటి అటానమస్ గా డిసిషన్ తీసుకోవాలి. ఈ దేశ సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని ఒక పార్టీకో వ్యక్తికో సంబంధించిన వ్యక్తి కాదు, ఈ దేశ ప్రధానిగా మాట్లాడాలి ఆయన. ఈ దేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి, మన అటానమస్, మన ఇండిపెండెంట్ ని ప్రపంచానికి తెలియజేయాలి కదా. కానీ అవి ఏమీ జరగట్లేదు నరేంద్ర మోడీ. ఓకే అండి. మస్తాన్ రావు గారు, మీరు ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి? నేనైతే ట్రంప్ ప్రకటన అనేది ఏంటంటే, ఇతర దేశాల్లో వస్తున్న ఒత్తిడి కావచ్చు, స్వదేశంలో వస్తున్న ఒత్తిడి కావచ్చు, అమెరికాలో ఒక ప్రపంచ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవస్థలు కూడా కుదేలవటం కావచ్చు. ఎందుకంటే ట్రంప్ ప్రకటన తర్వాత చూస్తే మనకి క్రూడ్ ఆయిల్ ధరలు కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, ఇట్లాంటివన్నీ కూడా పైకి వెళ్ళిపోయినాయి. బంగారం, వెండి ధరలు కానీ ఇవన్నీ చూస్తే కూడా ప్రభావితమై మళ్ళీ ఇరాన్ ఏదైతే దాని మీద క్లారిటీ ఇచ్చిందో మళ్ళీ యథాస్థితికి వచ్చింది. అంటే ట్రంప్ ప్రకటన వెనకాల ఏంటంటే, ఒకటి ఒత్తిడి నుంచి దూరం కావడం, ఒకటి రెండు ఇట్లాంటి ఆర్థిక వ్యవస్థలని సంబంధించి కూడా ప్రభావితం చేసేలాగా చేయటం. సో ఈ రెండు కనిపిస్తున్నాయి తప్పితే వాస్తవంగా ఏదైతే ప్రపంచ ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఇతర దేశాల వాళ్ళందరూ కూడా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే విధంగా అయితే ఆయన వెళ్తున్నట్టు వాస్తవంలో లేదు. కేవలం వీటిని దృష్టిలో ఉంచుకొని చేసినట్టు ప్రకటన తప్పితే అతనిలో ఎక్కడా కూడా వాస్తవిక దృక్పథంతో కానీ, లేదంటే నిజంగా శాంతి కాముకుడిగా కానీ వెళ్లే పరిస్థితి అయితే ట్రంప్ మాటల్లో కనిపించట్లేదు. ట్రంప్ను కూడా ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఇరాన్ మరింత అప్రమత్తమై మరింత యుద్ధాన్ని, ట్రంప్ నుంచి మరింత దాడులను కూడా ఎదుర్కోవడానికి సంసిద్ధులై ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తాం. ఓకే, ఎస్ మల్లేశ్వర్ గారు, మీ ఫైనల్ కంక్లూజన్. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే నిన్న ఈ వెనుకకు తగ్గేదంటే కూడా కొంత మైండ్ గేమ్ తో పాటు వాస్తవ పరిస్థితి కూడా ఉండవచ్చు. మేము విద్యుత్ ప్లాంట్లను ఫెయిల్ చేస్తామని ట్రంప్ చాలా అగ్రెసివ్ గా మాట్లాడితే ఇరాన్ కూడా ఇప్పుడు ఈ కబడ్డీ ఆడితే, చెస్ ఆడితే ఎట్లా ఉంటది, అది కాకుండా నేను కూడా కబడ్డీ ఆడతా అన్న ఉద్దేశంగానే మీకు పశ్చిమాసియాలో ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్లను మేము కూడా ఫెయిల్ చేస్తామని కొంచెం వార్నింగ్ సీరియస్ గా ఇవ్వడం అనేది కూడా కొంత
ట్రంప్ ఈ మోడీ ఇవి కూడా ఒక రకంగా ఇప్పుడు అన్ని దేశాల నుంచి కూడా ట్రంప్ మీద ఒత్తిడి జరిగిందనే భావించాలి. దాదాపుగా ఎందుకు వచ్చిన యుద్ధం అండి, దాదాపుగా 2500 పైన చనిపోయినటువంటి పరిస్థితి. నిన్న ఇప్పుడు యుద్ధము 5 రోజుల తర్వాత అన్నవాటిగా 13% చమురు ధరలు తగ్గినటువంటి పరిస్థితి చూసినాం. డాలర్ కూడా నీకు మళ్ళా ఇరాన్ అట్లాంటి చర్చలు లేదన్నది మళ్ళీ ఆటోమేటిక్ గా డాలర్ ధర 102 పేరేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఏంటంటే మైండ్ గేమ్ లో భాగంగా చేసే కానీ ఏదేమైనప్పుడు కూడా ట్రంప్ నిజంగానే మా విరామం కనుక ప్రకటిస్తే, ఒక పరిష్కారాన్ని కనుక చూసుకుంటే కొంత తగ్గితే కనుక ఈ ప్రపంచ దేశాలు, తర్వాత ఇస్లామిక్ దేశాలు, ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలు కూడా కొంచెం క్షేమంగా ఉంటాయి. ఎందుకంటే ఈ వీళ్ళ పంచాయతీ ఇది ఆవులవులు ఓటనుకుంటే నాగలకాలు ఎరిగినట్టు ఇప్పుడు కొన్ని గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కొంత ఇవన్నీ ఇబ్బందికరంగానే ఉన్నాయనేది భావించాలి. ఏదేమైనప్పుడు కూడా 4 రోజుల తర్వాత కానీ వీళ్ళ అసలు గుణగణాలు ఏందనేది తెలిసే అవకాశం అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు ట్రంప్ కామెంట్స్ కి సంబంధించి మాత్రం అటు ఎవరు కూడా నమ్మని పరిస్థితి. ఎందుకంటే కూడా ట్రంప్ ఏమైనా మైండ్ గేమ్ ఆడుతున్నాడా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా